సో ఇవి మన ఎన్ని గానం ఉన్నాయో చూడండి మీరే, చూడండి ఎన్ని గానం ఉన్నాయో. మొత్తం C1 C2లే, కేవలం మన చైన్ ఫ్యూచర్ కోసం మాత్రమే ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి. ఏందో ఏమో 1-2 సార్లకి అయిపోతున్నాయి ఇవన్నీ. సో మనం C1 యూజ్ చేసిన తర్వాత ఈ బ్రష్ తోటి ఇట్లా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది క్లీన్ అయిపోయిన తర్వాత C2 యూజ్ చేయాలి. C2 చైన్ లూబ్ అనమాట. చైన్ అయితే మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత సో ఈ విధంగా స్ప్రే చేసినాం అనుకో నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట దీంతో మళ్ళా. సో ఇగో గైస్, చైన్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది, మొత్తం డస్ట్ లేస్తుంది అనమాట. సో ప్రతి 500 కిలోమీటర్కి ఖచ్చితంగా బైక్ అయితే చైన్ లూబింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫీచర్ వస్తుంది, ఎక్కువ రోజులు మనకు వస్తుంది అనమాట. లేకపోతే ఇప్పుడు చైన్ లూబింగ్ చైన్ కిట్ కనుక పోయిందనుకో 4,000 to 5,000 వరకు మనకైతే లాస్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే మళ్ళీ చైన్ కిట్ వేయించుకున్న దానికి కూడా ఇదే విధంగా లూబింగ్ అనేది చేస్తుండాలి కాబట్టి చెప్తున్నా.